సిటీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ఆదివాసీ చైర్మన్ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్, కొల్లాపూర్ లో లంబాడ ఎరుకల యనాది కులాలు గిరిజన రిజర్వేషన్లలో కలిపి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇందిరమ్మ ఆత్మీయ ఆశీర్వాద యాత్రలో పాల్గొని ప్రసంగించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య, మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, జాటోత్ రామచంద్ర నాయక్, భూక్య మురళీ నాయక్, రామదాసు నాయక్, బాలు నాయక్, ట్రైకర్ చైర్మన్ బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారావత్ వెంకన్న నాయక్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఆ రోజు తండాలో మా అమ్మలు, మా అక్క చెల్లెళ్ళు పొయ్యిలో కట్టెలు కొట్టుకొని నెత్తి మీద పెట్టుకొని పోయి అమ్ముకునేది. ఒకటి మాయిజొన్నలు, నువ్వులు పండేది. ఆ రోజున మొదట 76లో లంబాడ ఎరకల ఎస్టీ రిజర్వేషన్ ఇందిరమ్మ చేసినాక ఆ తండకు మొదట స్కూల్ వచ్చింది. స్కూల్ వచ్చినాక మేమందరం ఆ స్కూల్కు పోయి 4 అక్షరాలు నేర్చుకున్న తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత ఇందిరమ్మ ఆవాస యోజన ఇండ్లు వచ్చినాయి. ఎక్కడ చూసినా గుడిసెలు ఉండే, ఆ గుడిసెలన్నీ పోయి ఇందిరమ్మ ఆవాస యోజన ఇండ్లు వచ్చినాయి. తర్వాత నిమ్మలంగా ఆ తండ ఇవాళ రత్నాల తండ అయింది. రామోజీ రాయ్ తండ ఒక సంవత్సరానికి 3 పంటలు పండిస్తుంది. అమెరికాలో ఎక్కడ పడితే అక్కడ మన సోదరులు ఉన్నారు. ఇవాళ ఎందుకు వచ్చినంటే అదే తండతోని అక్కడ చదువుకొని ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, ఎందుకు నమ్ముకున్నంటే ఈ ఎరకల జాతి ఎక్కువ తట్టలు బుట్టలు అల్లుకొని ఊరూరు తిరిగి రైతులకు అమ్ముకుని బతికే జాతిలో పుట్టి ఈ తండ ఈ రిజర్వేషన్ వల్ల ఇందిరమ్మ దయ వల్ల తండలో పుట్టినా కాబట్టి ఒక్కడే నిమిషం మాట్లాడతా. నేను 1976 పుట్టినా, ఇప్పుడు 50 సంవత్సరాలు పట్టింది. ఆ రోజు తండాలో మా అమ్మలు, మా అక్క చెల్లెళ్ళు పొయ్యిలో కట్టెలు కొట్టుకొని నెత్తి మీద పెట్టుకొని పోయి అమ్ముకునేది. ఒకటి మాయిజొన్నలు, నువ్వులు పండేది. ఆ రోజున మొదట 76లో లంబాడ ఎరకల ఎస్టీ రిజర్వేషన్ ఇందిరమ్మ చేసినాక ఆ తండకు మొదట స్కూల్ వచ్చింది. స్కూల్ వచ్చినాక మేమందరం ఆ స్కూల్కు పోయి 4 అక్షరాలు నేర్చుకున్న తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత ఇందిరమ్మ ఆవాస యోజన ఇండ్లు వచ్చినాయి. ఎక్కడ చూసినా గుడిసెలు ఉండే, ఆ గుడిసెలన్నీ పోయి ఇందిరమ్మ ఆవాస యోజన ఇండ్లు వచ్చినాయి. తర్వాత నిమ్మలంగా ఆ తండ ఇవాళ రత్నాల తండ అయింది. రామోజీ రాయ్ తండ ఒక సంవత్సరానికి 3 పంటలు పండిస్తుంది. అమెరికాలో ఎక్కడ పడితే అక్కడ మన సోదరులు ఉన్నారు. ఇవాళ ఎందుకు వచ్చినంటే అదే తండతోని అక్కడ చదువుకొని ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, ఎందుకు నమ్ముకున్నంటే ఈ ఎరకల జాతి ఎక్కువ తట్టలు బుట్టలు అల్లుకొని ఊరూరు తిరిగి రైతులకు అమ్ముకుని బతికే జాతిలో పుట్టి ఈ తండ ఈ రిజర్వేషన్ వల్ల ఇందిరమ్మ దయ వల్ల తండలో ఏజెంట్ గా ఉంటే ఈ రోజు నాకు ఏ పదవి రాకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నలంతా నన్ను గుర్తించినందుకు, మీలో ఒక కొడుకుగా చూసినందుకు, ఒకటే జీవితాంతం వరకు పదవి ఉంటది పోతుంది, కానీ సత్యంత కాలంలో ఇందిరమ్మను మనం గుండెల్లో పెట్టుకుంటే రేపు మన పిల్లలకు కూడా చెప్పాలి. అసలు ఈ యాత్ర ఎందుకు వచ్చినామంటే చెప్పనా, 50 ఏళ్ల కింద ఇందిరమ్మ వచ్చింది. ఇలా 50 ఏళ్ల తర్వాత పుట్టిన పిల్లలకు తెలుస్తలేదు కాబట్టి ప్రతి ఒక్కరు మనం చెప్పాలి. అరే నాయన, మన తాత, మన అమ్మ, మన ముత్తాతలు బాగుపడ్డారు, ఇవాళ మీరు మంచిగా తిరుగుతున్నారు, ఇంజనీర్లు గింటి ఆయనలు కాబట్టి అది చెప్పడం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంపిళ్ళు. నేను ఎక్కువ టైంలు తీసుకోలేదు కాబట్టి మీరందరూ కూడా ఈ అన్నలు చెప్పిన మాట, వీళ్ళందరూ చెప్పిన మాట పాటించి ఇందిరమ్మ జెండా బొమ్మ పెట్టుకోవాలి. మీ ఇంట్లో మరోసారి చేతులు జోడించి నమస్కరిస్తున్నా. తల్లిని మరవద్దు, కాంగ్రెస్ పార్టీని మరవద్దు, రాహుల్ గాంధీ కూడా మీరు ప్రధాని చేయాలి. ఇలా ముఖ్యమంత్రి కావడానికి కూడా మీరందరూ వేస్తేనే ఓటు ఆయన. రేపు రాహుల్ గాంధీ ప్రధాని చేస్తే ఇంకా వాళ్ళ ఇందిరమ్మ కంటే ఎక్కువ పనులు చేస్తాడు రాహుల్ గాంధీ. ఆయన అభిమానాన్ని మనం గెలిపియాలని. జై కాంగ్రెస్. జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వం, జై రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, మన లంబాడ నాయకుల నాయకత్వం. థ్యాంక్ యూ అన్న.